ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, బ్యాంక్ లోన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది చూస్తారు. ఈ మధ్యన సిబిల్ స్కోర్ అనేది ప్రతి దాంట్లో చూస్తున్నారు అనుకోండి. ఒక పెళ్లి కూడా ఆగిపోయింది సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోవడం వల్ల. కానీ ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే ఫస్ట్ టైం లోన్ తీసుకునే వాళ్ళకి సిబిల్ స్కోర్ అవసరం లేదని చెప్పేసి అంటున్నారు. ఒకసారి వివరాల్లోకి వెళ్తే, సో ఇది ఏమైందంటే సిబిల్ అంటే ఏంటి? క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్, బ్యూరో ఇండియా లిమిటెడ్. అంటే మన తాలూకా క్రెడెన్షియల్స్ ఏంటి, మనకున్న క్యారెక్టర్. ఇండైరెక్ట్లీ నేను సిబిల్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్ ఆఫ్ ఏ బ్యాంకులో ట్రాన్సాక్షన్ ఎలా ఉన్నాయి, నువ్వు ఇచ్చే చెక్కులు ఎన్ని బౌన్స్ అవుతున్నాయి, నీకు వచ్చే చెక్కులు ఎన్ని బౌన్స్ అవుతున్నాయి, ఎన్ని పాస్ అవుతున్నాయి, అందులో రీజన్స్ చూస్తారు. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్సా అంటే అది వాంటెడ్లీ చేసి, ఇన్సఫిషియెంట్ వాంటెడ్లీ అనుకోకుండా అవుతుంది, ఇంటెన్షనల్ చీటింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ చూసుకుంటే లోన్ ఇస్తాం, హౌసింగ్ లోన్ తీసుకుంటారు. వాళ్ళకి లోన్ ఇవ్వాలంటే ఫస్ట్ సిబిల్ రేటింగ్ ఈజ్ ఫస్ట్ పారామీటర్ విచ్ దే విల్ సీ. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు రేరా అని కొత్తగా వచ్చింది రియల్ ఎస్టేట్లో. రేరా లైసెన్స్ పెట్టుకోవాలి ఒక ఏజెంట్. మీరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, మీకు ఎక్కడ వస్తుంది? 3 years బ్యాంక్ ఐటీ ట్రాన్సాక్షన్, ఐటీ రిటర్న్స్ ఉంటుంది. ఎలా వస్తుంది? మీరు స్టార్ట్ చేసింది ఇవ్వాలైతే ఐటీ రిటర్న్స్ ఎట్లా వస్తాయి? సో దాన్ని కూడా మాడిఫై చేసి కొత్త వాళ్ళకి ఆ కండిషన్ తీస్తారు. మిగతా చెక్ అయితే ఉంటుంది అంటే అంతకుముందు తీసుకున్నప్పుడు ఎలా పేమెంట్ చేసేట్టు రఫ్ క్యాలిక్యులేషన్ ఏమీ లేకుండా అయితే ఇవ్వరు. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఫైనాన్షియల్ క్రంచ్లో నడుస్తున్నారు జనాలు. అందరికీ ముందు ఫస్ట్ లోన్ ఉన్నాడు, 3-4 లోన్లు ఉన్నాడు, అది ఓన్లీ ఫస్ట్ లోన్ అడిగి చెప్పాడు, అందరికీ చెప్పలేదు. ఫస్ట్ టైం అంటే గతంలో అతను ఎప్పుడు తీసుకోలేదు వ్యక్తి అయితే ఆయన బ్యాడ్ అని ఎలా చెప్తావు అంటున్నాడు. ఆల్రెడీ 3 లోన్ తీసుకుని డిఫాల్ట్ అయితే వాడిని బ్యాడ్ అని చెప్తాం. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏమందంటే కొత్తగా కొనుక్కున్న వాళ్ళు బిజినెస్లోకి వచ్చిన వాళ్ళకి లేకపోతే ప్రాపర్టీ కొనే వాళ్ళకి కానీ ఆ లోన్ ఇచ్చేటప్పుడు సివిల్ అనేది మెయిన్ కండిషన్ ఉంటే పర్లేదు, లేకపోయినా ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ టు గివ్ ది లోన్ వితౌట్ కన్సిడరింగ్ ది సివిల్, బట్ అదర్ ప్రూఫ్, అడ్రస్, పాన్ అవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఇంకో బ్యాంకు కూడా ఒక మంచి పాయింట్ చెప్పింది, మీరు ఆ ఇన్ఫర్మేషన్ సిబిల్ రేట్ కొంతమంది వేలు ఛార్జ్ చేస్తున్నారు. మన క్యారెక్టర్ మనం చెప్పడానికే డబ్బులు తీసుకుంటారు. అప్పుడు ఏమనంటే బ్యాంకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ 100 రూపాయల కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తే పెనాల్టీ, దే షుడ్ నాట్ ఛార్జ్ బియాండ్ 100 రూపీస్. ఇది ఒక కొత్త రూల్. అంటే పబ్లిక్ అంటే లోన్ తీసుకునేవాడు కన్సర్న్లో ఉంది, ఇంట్రెస్ట్లో. రేరా కూడా చూసుకుంటే బయ్యరు, బిల్డరు, ఏజెంట్కి తరపుని సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తారంటే రాను ఫైనాన్షియల్ క్రంచ్ రాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పెరగాలి. డిజిటల్ చూసాం, మనం స్టార్ట్ చేసినట్టు 85% మాన్యువల్ ఉంటుంది, ఇప్పుడు రివర్స్ అయిపోయింది, 85% డిజిటల్ ఉంటుంది. మాన్యువల్ చాలా క్యాష్ వస్తే మోర్ ఇన్ని లక్షలు వేస్తే 2-3 lakhs వేస్తే అడుగుతున్నారు, వేర్ యూ గాట్, హౌ యూ గాట్. సో అది ఒక మళ్ళీ పెనాల్టీ. గోల్డ్ షాప్లో కూడా వెళ్తే 2 లక్షల కంటే క్యాష్ ఎక్కువ తీసుకోడు, 2 లక్షలు దాటితే యూ టు పే ఓన్లీ ఆన్లైన్. ఈ విధంగా చూసుకుంటే మీరు ఈ స్టెప్ అనేది చాలా పాజిటివ్ స్టెప్, వెరీ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ టు ది ఇన్వెస్టర్. అంటే లోన్ తీసుకునే వాడికి అందరూ కూడా ఒక ఫెసిలిటీ, విసులుబాటు ఇచ్చినట్టే అనుకోవాలి. అంటే మంచి సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయాలంటే ఎలా సార్? అంటే మీరు మంచి అమ్మాయి అనాలంటే ఏం చెప్పాలి, లేదా ఒక మంచి అబ్బాయి అనాలంటే ఎలా చెప్తాం? వాడు చేసే బిహేవియర్, వాడు చేసే యాటిట్యూడ్, వాడు చేసే యాక్షన్స్, క్యారెక్టర్ అనేది. ఎందుకంటే క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. మీరు డబ్బులు పోయానుకోండి సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి మందులు వేసి తెచ్చుకోవచ్చు. క్యారెక్టర్ చెడిపోతే కాలు జారినా నోరు జారినా తిరిగి రాదు. ఇక్కడ నేను క్యారెక్టర్ ఏంటంటే క్యారెక్టర్ ఎలా చేస్తుంది, ఎవరు లేనివాడు, కొంతమంది కమర్షియల్ బిల్డింగ్స్కి వెళ్తే ఎవరు లేనివాడు అటు స్పిట్ చేసుకుని వెళ్తాడు మెట్ల మీద. కొన్ని బిల్డింగ్ రన్నీ గంజ్ అవన్నీ చూస్తే మీకు చూడలేరు, అంటే ఎవడు లేడు కదా అని చేస్తాడు. రియల్ క్యారెక్టర్ ఎవడున్నా లేకపోతే మన పని కరెక్ట్గా చేస్తామా లేదా. అట్లా ఇక్కడ అంటే సిబిల్ రేటింగ్ ఫాలో అవ్వాలంటే మీ ట్రాన్సాక్షన్ పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ మోర్ సిబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. నువ్వు బ్యాంక్లో ఎన్రోల్మెంట్ అకౌంట్ ఉంది, అసలు మినిమం బ్యాలెన్స్ ఎన్నిసార్లు మెయింటైన్ చేస్తున్నావు, నీకు ఎన్ని చెక్లు, బిజినెస్లో నీకు ఎన్నో చెక్స్ వస్తాయి కదా. సపోజ్ మీ ఛానల్ ఉంది, హండ్రెడ్స్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది, శాలరీస్ ఇస్తారు, రా మెటీరియల్ ఇస్తారు, ఇవన్నీ కూడా వస్తాయి. అట్లనే వస్తాయి. వచ్చింది కానీ నువ్వు ఇచ్చింది కానీ ఏది ఫెయిల్ అయినా నీ క్రెడెన్షియల్. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ బ్యాంకులో ఎంత నిజాయితీగా ఉన్నావు. చాలామంది కావాల్సిన చెక్కులు ఇస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన 1990s నువ్వు 50,000 ఇస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను 3 నెలల్లో. 50,000 1,00,000 అప్పుడే తక్కువ ఉండదు. సో 50,000 3 నెలల్లో 1,00,000 ఇస్తున్నాడంటే 100%, నెలకి 33%. నమ్మి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత
ఆయన 3 నెలలు కాదు కదా 6 నెలలు అయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వలేదు. 1 ఇయర్ అయిన తర్వాత లాయర్ వేసి పోలీస్ స్టేషన్ వేస్తే అది ఇవ్వడానికి ఒక 5 సంవత్సరాలు పట్టింది. అంటే మనం ఆ చెక్ మంచోడు ఏంటి ఎక్కడ సంతకం అంటే సంతకం పెడతాడు, ఎన్ని చెక్కులు ఇవ్వమని ఇస్తారు, ప్రతిసారి భయపెట్టాడు. కానీ ఆయనకు తెలుసు చెక్కులో అకౌంట్లో లేదు కాబట్టి ఇట్స్ బౌన్స్ అవుతుంది. బౌన్స్ అయి నువ్వు కోర్టులోకి వేస్తే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అప్పటికి టైం మంచి సెటిల్ అయిపోయి ఇచ్చేస్తుంది ఇలా. సో సిబిల్ రేటింగ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ లైఫ్, యువర్ క్యారెక్టర్. సిబిల్ స్కోర్ అనేది రిఫ్లెక్ట్స్ యువర్ క్యారెక్టర్ అనుకోవచ్చు అంటారు. అంతే డెఫినెట్. ఎందుకంటే అందరు మీరు కరెక్ట్ ఉన్నాను, నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకులో నా 30 years ప్రయాణం, నాట్ ఈవెన్ సింగిల్ చెక్ బౌన్స్. అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. నేను చెక్ లేకపోతే ఇవ్వను, తిట్లు తింటాను లేదా సంజాయిస్తాను, బతిమాలుకుంటాను. ఒక్కసారి మనం చెక్ ఇచ్చామా ఫెయిల్ అవ్వకూడదు. మైబీ అంటే ఒక్కసారి నేను డిసైడ్ అయితే ఎవడు ఆపలేడు అని. అట్లా మనం ఒకసారి చెక్ ఇచ్చామంటే మనం చెక్ చేసుకోవాలి మన అకౌంట్లో బ్యాలెన్స్. నాకు చెక్ రాలేదు, మధ్యలో స్టాప్ అయింది, వేరే పేమెంట్, అవన్నీ స్టోరీస్. అదే చెక్ బౌన్సింగ్ కూడా 138 నాన్ నెగోషియబుల్ యాక్ట్లో మీరు కోర్టులకు వెళ్తే ఒకటి డైవర్స్, రెండోది బౌన్స్, ఇవే ఉంటాయి కేసులు. సగం 80% 70% ఇవే కేసులు, మిగతా తక్కువ ఉంటాయి. కోర్టులో అంటే లక్షల కేసులు ఉంటాయి. ఇవాళ వేసుకుంటే ఆ టైం వచ్చేస్తుంది, కావాలని చెక్ బౌన్స్ చేస్తారు. ఆ బౌన్స్ మన హియరింగ్ వచ్చి డెసిషన్ వచ్చేసి 1 year 2 year 3 year డిపెండింగ్ ఆన్ కేసు అమౌంట్. ఇప్పుడు మీరు సపోజ్ 10 లక్షలు ఇచ్చారు, ఇవ్వలేదు, అదే లేకపోతే ఏం చేస్తారు, వాడు అసెట్స్ ఉంటే రికవరీ చేస్తారు. ఇలాంటి పనులు చేసేవాడు అసెట్స్ పెట్టుకోడు. మోస్ట్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ లెవెల్ ఎప్పుడు రెంట్ హౌస్ ఉంటారు, డబ్బులు ఉంటే వెళ్తారు 200 కోట్లు 300 500, బట్ దే విల్ ఆల్వేస్ స్టే ఇన్ రెంటల్ హౌస్. ద పర్పస్ ఇస్ డిఫరెంట్. అంటే ఫస్ట్ టైం లోన్ తీసుకునే వాళ్ళకి సిబిల్ స్కోర్ అడగొద్దని అంటున్నారు కదా, మరి ఏమైనా కండిషన్స్ ఉంటాయంటారా? అంటే మిగతా రా కండిషన్స్ టెస్ట్ అంటే సిబిల్ రేటింగ్ ఒకటే, ఎందుకంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయడానికి సిబిల్ రేటింగ్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ ఇచ్చారు. మిగతా అవన్నీ చెక్ ఉంటాయి. అంటే అంత ఎక్కడో దగ్గర చెక్ పాయింట్ ఉండాలి కదా. ఇప్పుడు మీ ట్యాక్స్లు కడుతున్నారా లేదా, మీ ఆధార్ కార్డు ఉందా లేదా, పాన్ కార్డు ఉందా లేదా, లేటెస్ట్ ఓటర్ కార్డు, ఇవన్నీ కూడా బేసిక్. అంటే యువర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ దట్ స్టేట్ అనేది క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నట్టు ఎవడో నక్సలైట్ వచ్చాడు అనుకోండి, వాడికి ఎలాగిస్తాం, వాడు ఎవడో తెలియదు. లేదా వాడికి ఆల్రెడీ ఐటీ రిటర్న్స్ బిజినెస్ చేస్తున్న చిన్న దుకాణం, కిరాణా షాప్, వాడికి ఐటీ రిటర్న్స్ ఏమంటే పాన్ షాప్. కానీ ఈ రోజుల్లో వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు ఫుడ్ స్టాల్ బండిలు, దానికి టర్న్ ఓవర్ వేలు చేస్తాను. ఎక్కడ ఇప్పుడు చాలామంది మీరు మన ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే కొబ్బరి బొండాలు, ఫ్రూట్స్ అమ్ముతారు, వాటి మధ్యలో అది స్కానర్ పెట్టుకున్నాడు. మనం ఎప్పుడు గెస్ట్ చేయలేదు స్కానర్ అనేది. టీ అమ్మేవాడు కూడా 10 రూపాయలు టీ అమ్మేవాడు కూడా స్కానర్ అడుగుతున్నాడు. ఇవన్నిటికంటే పెద్ద గ్రేట్ విషయం అంటే అడుక్కునేవాడు కూడా స్కానర్ చెప్తాడు. మీరు మన చిల్లర లేదంటారు జనాలు అవాయిడ్ చేయడానికి. చిల్లర పర్లేదు సార్ నా దగ్గర స్కానర్ ఉంది, గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది అంటున్నాడు. సో డిజిటలైజేషన్ థ్యాంక్స్ టు మోడీ గారు ఈస్ బాట్ ఇన్. అంటే చాలా వరకు స్కామ్స్ తగ్గుతున్నాయి అన్నారు, అప్పటికీ జరుగుతున్నాయి. బట్ కంపేర్ టు ఎర్లియర్ ఎవ్రీబడి రెస్పాన్సిబుల్. ఏదేమైనా సార్ ఫస్ట్ టైం లోన్ తీసుకునే వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అనుకో. గుడ్ న్యూస్, బంపర్ ఆఫర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.